హలో అండి. మనలో చాలా మంది గ్రామాల్లో ఉంటూ ఉద్యోగం లేక ఏం చేయాలో తెలియట్లేదని ఆలోచిస్తున్న వారు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ కోసం నేను నాకు తెలిసిన కొన్ని బెస్ట్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గ్రామాల్లో ఉండే వాళ్ళకి చాలా బెస్ట్‌గా యూజ్ అవుతదని నా ఒపీనియన్ అండి. సో, అవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నాకు నచ్చిన మంచి ఐడియాని గూడా లాస్ట్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామాల్లో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఫస్ట్ ఐడియా వచ్చేసి డైరీ ఫామ్ అండి. పాల బిజినెస్ కూడా మంచి ఐడియా అవుతుంది. సో మనం ఫస్ట్ తక్కువ గేదెల్ని తీసుకొని అంటే ఒక 2-3 తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి తర్వాత బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలండి. ఇంకోటి వచ్చేసి మనకు నాటుకోళ్ల వ్యాపారం. ఈ వ్యాపారం కూడా చాలా బెస్ట్ ఉంటుందండి. నాకు తెలిసి అయితే అసలు బెస్ట్ అంటే బెస్ట్. కొంచెం మనం ప్రాపర్గా కేర్ తీసుకొని చిన్న బేబీస్ని తీసుకొచ్చి దాన్ని కొంచెం ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ వరకు దాన్ని చూసుకొని తర్వాత దాన్ని సేల్ చేయడము చాలా బెస్ట్. దీన్ని గింట మనం మంచిగా ప్రాపర్గా డెవలప్ చేసుకుంటే మాత్రము ఈ రోజుల్లో ఇది బెస్ట్ బిజినెస్ అవుతుంది. చూసుకోవాలనుకునే వాళ్ళు ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకో విషయం వచ్చేసి మేకల బిజినెస్ కూడా అండి. మేకల్ని కూడా మనము కొన్ని తక్కువ మేకలతో స్టార్ట్ చేసి పండగలకు వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. మళ్ళా మన మన గ్రామాల్లో ఉండే మేకలకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అది కూడా బెస్ట్ బిజినెసే. నువ్వు మేకల బిజినెస్ చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు వాటి ఎంతో తిరగాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ పెట్టుకొని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ చేయాలనుకుంటే కొంచెం కొన్ని రోజులకు బిజినెస్ కొంచెం ఎక్స్పాండ్ అయిన తర్వాత. ఇంకోటి వచ్చేసి పుట్టగొడుగుల వ్యాపారం అండి. ఈ రోజుల్లో దానికైతే మస్తు డిమాండ్ ఉంది. ఊర్లలో మనకు బెటర్గా ప్లేస్ ఉంటుంది, మంచిగా పెంచుకోవచ్చు. అది కూడా మంచి డిమాండ్ ఉంది. అది ఆలోచించండి, చాలా బెటర్ అండి. ఇంకో విషయం వచ్చేసి నర్సరీ ప్లాంటేషన్ బిజినెస్ అండి. ఇది కూడా మంచి బిజినెస్ అవుతుంది. చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి అది మనకి ఎట్లా ప్లేస్ ఉంటుంది గ్రామాలలో. సో మనం ప్లాంటేషన్ స్టార్ట్ చేసుకొని మంచిగా పెంచి మనకు దగ్గరలో ఉన్న టౌన్లో సేల్ చేస్తే చాలా బెస్ట్ ఆప్షన్. ఇది కూడా మంచి ఆప్షన్ అవుతుంది. అది కూడా ఆలోచించుకోండి. ఇంకోటి వచ్చేసి ఆర్గానిక్ వెజిటేబుల్ ఫార్మేషన్. ఇది కూడా బెటర్ ఉంటుందండి. సో ఈ రోజుల్లో అందరు కూడా ఆర్గానిక్ ఫార్మేషన్ పైన ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో పల్లెటూరులో ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు, కానీ అక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేసి మెల్లగా స్టార్ట్ చేసి మనం దగ్గరలో ఉన్న టౌన్స్లో మనము సప్లై స్టార్ట్ చేసినాం అనుకోండి. ఫస్ట్ నార్మల్గా ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఇంప్రూవ్మెంట్ అయింది అనుకో చాలా బెటర్గా ఉంటుంది. ఈ రోజుల్లో అందరు కూడా ఆర్గానిక్ వైపే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇది కూడా మంచి ఐడియా అవుతుంది. ఇంకో విషయం, పల్లెటూర్లలో మనకు మొబైల్ రిపేర్ షాప్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మొబైల్ రిపేరింగ్ నేర్చుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరైనా ఉంటే మనం మొబైల్ రిపేర్ నేర్చుకొని మొబైల్ రిపేర్ షాప్ పెట్టి ముఖ్యంగా యాక్సరీస్ మొబైల్ రిపేరు నువ్వు నార్మల్గా తెలుసుకున్నా కూడా మొబైల్ యాక్సరీస్, మొబైల్ కేసెస్ కానీ, మొబైల్ స్క్రీన్ కార్డ్స్ కానీ, సో మొబైల్ ఛార్జర్స్ కానీ యాక్సరీస్కి మంచి డిమాండ్ ఉంటుంది ఊర్లలో. సో బెటర్గా మనము మనీ ఎర్న్ చేయచ్చు. సో సఫిషియెంట్ మనీ అయితే ఎర్న్ చేయచ్చు. ఇది కూడా మంచి ఆలోచన. ఇంకో విషయం వచ్చేసి మనకు గ్రామాలలో అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మోటార్ రిపేర్ కానీ, సో మనము వర్షాకాలంలో ఎక్కువ మోటార్స్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. సో ఆ రిపేర్ గిట్ట మనం నేర్చుకున్నాం అనుకో అది కూడా బెటర్ ఆప్షన్ అవుతుంది. అదొక మంచి చిన్న చిన్న స్టార్ట్ చేసి బెటర్గా వెళ్ళొచ్చు. ఇంకోటి బైక్ మెకానిక్ కూడా, బైక్ సర్వీసెస్, బైక్ పార్ట్స్. సో ఇవి మనము ఏదన్నా మన ఊర్లలో చిన్న ఖరాబ్ అయినా కూడా మనము కొంచెం లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. అదే ఊర్లలో మనం బెటర్గా కొంచెం చుట్టుపక్కల ఊర్లో టౌన్ చూసుకొని ఇట్లాంటివి పెట్టినాం అనుకో మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మంచి బిజినెస్ ఐడియా ఈ రోజుల్లో. అండ్ ఇంకోటి వచ్చేసి, సో మనం గ్రామాల్లో ఉంటాం కాబట్టి సేంద్రియ ఎరువులు వాళ్ళకు ఫార్మర్స్కి అర్థమయ్యే రీతిలో చెప్పి సేంద్రియ ఎరువుల్ని ప్రోత్సహించి అదిగింత బిజినెస్ స్టార్ట్ చేసినాం అనుకో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఉంటుందండి. ఫస్ట్ మీకు ఇబ్బందులు ఉంటాయి, ఆటోమేటిక్ ఇబ్బంది ఉంటుంది, కానీ అదిగింత క్లిక్ అయింది అనుకో చాలా బెటర్ ఉంటుంది. మీది విత్ ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్లోనే మీరు సక్సెస్ అనేది చూస్తారు. మంచి ఎర్నింగ్స్ కూడా వస్తాయి. సో సేంద్రియ ఎరువులు అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం ట్రై చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి ఊర్లలో మనకు తేనెటీగల పెంపకం కూడా బెటర్గా ఉంటుందండి. అది కూడా మంచి బిజినెస్ అవుతుంది. ఇది ఎవరు చేస్తారు అనుకోవచ్చు, కానీ అది బెటర్ ఉంటుంది. ఒకవేళ
మనము స్టార్ట్ చేసి ఊర్లలో ఎవరు కూడా ఇలాంటి బిజినెస్ జోలికి వెళ్ళరు, తేనెటీగల పెంపకం అలాంటి జోలికి వెళ్ళరు. కానీ మనం స్టార్ట్ చేసినాం అనుకో బెటర్ ఉంటది, మంచి డిమాండ్ ఉంటది. ఇప్పుడు మన టౌన్స్ లో మంచి డిమాండ్ ఉంటది. సో అది కూడా ట్రై చేయొచ్చు. ఇంకో విషయం వచ్చేసి పాపడాలు కానీ అండ్ ఈ వడియాలు కానీ ఇలాంటివి కూడా బెటర్ అండి. ఈ బిజినెస్ కూడా బెటర్. ఫస్ట్ స్టార్ట్ చేసి చిన్న చిన్నగా మనము సప్లై అందించినాం అనుకో సో బెటర్ గా గ్రోత్ ఉంటది. ఇంకోటి గ్రామాలలో మార్నింగ్ టిఫిన్ సెంటర్ అండి, టిఫిన్ సెంటర్ పెట్టినా కూడా బెటర్గా ఉంటది. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు టిఫిన్స్ కి. మార్నింగ్ టిఫిన్ సెంటర్, ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్, నార్మల్ గా పునుగులు కానీ బజ్జీలు కానీ ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా. సో అది కూడా మంచి బిజినెస్ అవుతుంది. ఫస్ట్ చిన్న స్టార్ట్ చేసి మెల్లమెల్లగా డెవలప్ చేయొచ్చండి. ఇది కూడా మంచి బిజినెస్ అవుతుంది. సో ఏముంది, ఒకసారి చిన్న స్టార్ట్ చేసి క్లిక్ అయింది అనుకో దాన్ని మనము చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేసుకోవచ్చు. సో తర్వాత మధ్యాహ్నం టైంలో బిర్యానీ ప్లాన్ చేయొచ్చు, సో తక్కువ కాస్ట్ లో. అట్లా మెల్లమెల్ల ఫస్ట్ లో నీకు చిన్నగానే ఉండొచ్చు, కానీ వెళ్తూ వెళ్తూ ఉంటే మాత్రం బెటర్గా అవుతుంది. ఇది కూడా మంచి ఐడియా అవుతుంది. ఇంకోటి వచ్చేసి మన గ్రామాల్లో అయినా కూడా ఈ రోజుల్లో వెజిటేబుల్స్ అయితే టైంకు దొరకట్లేదు ఆల్మోస్ట్. సో వెజిటేబుల్ షాప్ కూడా బెటర్గా క్లిక్ అవుతుందండి. సో వెజిటేబుల్ షాప్స్ కూడా పెట్టినాం అనుకో మంచి బిజినెస్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేసిన కొంచెం కొన్ని మీరు టౌన్ నుంచి కొన్ని తెచ్చుకొని స్టార్ట్ చేసి సో మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. అది కూడా మంచి బిజినెస్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి కన్స్ట్రక్షన్ మెటీరియల్ సప్లయర్ అండి. ఇది కూడా బెస్ట్. ఊర్లలో మనకు మెటీరియల్ సప్లయర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నార్మల్ గా ఇసుక ఇవన్నీ ఏం చేస్తారు, మనము ఎవరైనా ఉంటే ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి చెప్తాం, వాళ్ళు తీసుకొచ్చి పోస్తారు, కరెక్టే. కానీ ఒక్క మెటీరియల్ సప్లయర్ అనేది సపరేట్ ఉందా అనుకో ఫస్ట్ స్టార్టింగ్ ఇబ్బంది అవుతుందేమో, కానీ మెటీరియల్ సప్లయర్ ఉంటే బెటర్ ఉంటుంది. మనకు సిమెంట్ గా యూజ్ అవుతుంది, 20 mm యూజ్ అవుతుంది, చిప్స్ యూజ్ అవుతుంది, 40 mm యూజ్ అవుతుంది, అండ్ శాండ్ యూజ్ అవుతుంది. అన్నిటికి కలిపి మనం ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ టైప్ మన సప్లయర్ టైప్ మనం పెట్టుకున్నాం అనుకో బెటర్ గా ఉంటది. మన చుట్టుపక్కల ఊళ్ళు ఒక్కసారి క్లిక్ అయినకో చుట్టుపక్కల ఊళ్ళు కూడా మనకు చెప్తా ఉంటారు. ప్రతి దానికోసం వాళ్ళు తిరగలేరు కదా మనకు. ఆ మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఒకరి నుంచి ఒకరికి ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతుంది, మనకు ఖచ్చితంగా చెప్తారు. ఇది కూడా మంచి ఐడియా అవుతుంది. ఇంకోటి నాకు నచ్చిన ఐడియా, ఇంకో ఐడియా కూడా ఉందని చెప్పాను కదా, ఈ రోజుల్లో ఇదైతే ఖచ్చితంగా క్లిక్ అవుతుందండి. ఆ ఐడియా వచ్చేసి ఆర్ఓ వాటర్ ప్లాంట్ అండి. ఈ రోజుల్లో ఇది మాత్రం ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ తాగాలనే చూస్తున్నారు. ఈ రోజుల్లో బోర్ వాటర్ ఎవరు ప్రిఫర్ చేస్తలేరు గ్రామాలలో కూడా. అలాంటి వాళ్ళకు మనం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ నుంచి వచ్చే వాటర్ మినరల్ వాటర్ లో కరెక్ట్ ఉండట్లేదు, సో ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ ప్లాంట్ నుంచి వచ్చే మినరల్ వాటర్ మనం ఏదైతే అనుకుంటున్నామో దానిలో టీడీఎస్ వాల్యూ ఎలా ఉంటుంది, సో వాటర్ ఎలా ప్యూరిఫై అవుతున్నాయి, కరెక్ట్ ప్యూరిఫై అవ్వట్లేదు అని చెప్పేసి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మనము ఆర్ఓ ప్లాంట్స్ కింద పెట్టినాం అనుకో మనము సో ప్యూరిఫైయర్ అనేది వాళ్ళకు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా ఉంటది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినాం అనుకో బెస్ట్ బిజినెస్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఊర్లలో మరి వాటర్ ట్యాంక్ ఉండదు, ట్యాప్స్ ఉండవు ఇలా అంటే, అది కూడా మీరే ప్రొవైడ్ చేయాలండి. అది కూడా మీరు ప్రొవైడ్ చేసిన ఇంకా బెస్ట్ అయిపోతుంది. ఏముంది చెప్పండి, పైన ఇప్పుడు మనకి ఎట్లాగో అందరు రేకుల షెడ్ అవి ఉంటది, పైన ఎట్లాగో మనకు చిన్న కార్నర్ లో ఒక గ్రిల్ పెట్టేసి ఒక 500 లీటర్స్ ట్యాంక్ పెట్టేసినాం అనుకో, చిన్న ఇంట్లోకి ఒక ట్యాప్ ఇచ్చినాం అనుకో, ట్యాప్ ఇచ్చేసి మనము వాటర్ ప్యూరిఫైర్ పెట్టినాం అనుకో అయిపోతుంది. పెద్ద దానికి విషయం ఏం కాదు. సో అది ఇది మీరు ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా అవుతుంది. నాకైతే చాలా నచ్చిన ఐడియా, అందుకోసమే మీకు లాస్ట్ లో చెప్తాను అన్నా కదా. ఈ ఐడియా కూడా బెస్ట్ అయిపోతుంది. ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా మనము ఏంది వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు గ్రామాల్లో. కాకపోతే వాళ్ళకు ఎలా పెట్టుకోవాలో తెలియదు, ఎందుకంటే ఇంట్లో ఎవరికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఉండవు. సో ఇదంతా పెద్ద రిస్క్. ఇది వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటే మనము కొన్నాం అనుకో మళ్ళా ఇది ట్యాంక్ పెట్టుకోవాలి, ఒక ట్యాప్ పెట్టుకోవాలి అనే ఆలోచన కొద్ది ఉంటున్నారు. అదే రెండు మీరు ప్రొవైడ్ చేసినారనుకో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. మీరు ఆలోచించుకోండి. సో ఇది బెటర్ ఆలోచన అనిపించింది. సో అందుకే లాస్ట్ లో చెప్తాను కూడా ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే ఎన్నో వీడియోస్ నా ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.